ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ప్రెసెంట్ మనం గచ్చిబౌలిలో ఉన్న కోడింగ్ ట్యూటర్స్కి వచ్చేసాం. వీళ్ళు ఒక 9 months ఇంటర్న్షిప్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ఉన్నారనమాట. కాలేజీ కరిక్యులంలో కనీసం లూప్స్ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళు ప్రాపర్గా రాయలేకపోతున్నారు. వాళ్ళకి మేము ఎలా నేర్చుకోవాలి, అల్గోరిథం ఎలా అర్థం చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మన ఫ్రేమ్ వర్క్ ఏంటంటే ఏమి తెలియని వాడికి కూడా వాడిని ఎక్స్పర్టైజ్ చేసే విధంగా మేము డిజైన్ చేసామండి. నేను బిఫోర్ ఇక్కడ జాయిన్ అవ్వకముందు 4 కంపెనీస్కి తిరిగాను. నా కమ్యూనికేషన్ మిస్టేక్స్ వల్ల, నాకు స్కిల్ లేకపోవడం వల్ల కోడింగ్ రౌండ్స్లో నాకు పోవడం జరిగింది. ఇక్కడికి వచ్చాను, ఒకరోజు విజిట్ చేశాను. ఓకే, నేను స్కిల్ పెంచుకోవడానికి వీలవుతుంది అని చెప్పి జాయిన్ అయిపోయాను. నేను ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకుంటూ ఉన్నానో చాలా గ్రోత్ నాకు నేనుగా చూశాను. చాలా హెల్ప్ఫుల్గా అనిపించాయి. ఎట్లా యూజ్ అయింది మనోజ్ ఈ 9 months ఎక్స్పీరియన్స్? చాలా ఎక్స్పీరియన్స్డ్ కోడింగ్ ట్యూటర్స్ ఉన్నారు, ఆన్ ఫ్లోర్ అవైలబుల్ ఉంటారు. ఎప్పుడంటే ఎప్పుడు మనకి డౌట్స్ వస్తే మనం వెంటనే వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్కోప్ టు మీట్ దెమ్ వెన్ ఎవర్ వి రిక్వైర్డ్. హాయ్ ఐడ్రీమ్ వ్యూవర్స్, నేను దేశ్రీ. ప్రెసెంట్ మనం గచ్చిబౌలిలో ఉన్న కోడింగ్ ట్యూటర్స్కి వచ్చేసాం. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఒక 9 months ఇంటర్న్షిప్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి జాబ్స్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఎట్లా ఉందో మనకు తెలుసు. పోస్ట్ కోవిడ్ మొత్తం మార్కెట్ అంతా డల్ అయిపోయింది. ఇంకా ఐటీ కంపెనీస్ గురించి అయితే మనం చెప్పనక్కర్లేదు. ఐటీ జాబ్స్ వెతికినా దొరకని పరిస్థితి. ఒకవేళ జాబ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉన్నారు. మరి అప్పుడే బీటెక్ ఫినిష్ చేసి బయటకు వచ్చి జాబ్స్ కోసం వెతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ప్రెసెంట్ మార్కెట్లో ఎలాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి ఉద్యోగాల కోసం మనం చూస్తూనే ఉన్నాం, రోజు పేపర్లో చదువుతూనే ఉన్నాం. ఏంటి అంటే కంపెనీస్ పెడతారు, హైదరాబాద్కి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక కంపెనీ రావడం జరుగుతుంది. అక్కడ మేము ఉద్యోగాలు కల్పిస్తాము అంటూ ఎంతోమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ తర్వాత 1-2 months వాళ్ళకి శాలరీ పే చేసి ఆ తర్వాత బిచానా ఎత్తిస్తారు. ఇలా ఐటీ జాబ్స్ కోసం వెతుకుతూ ఉన్న వాళ్ళు ఇలాంటి కంపెనీల చేతిలో మోసపోతూనే ఉన్నారు. మరి అలా కాకుండా మేము ఈ కోడింగ్ ట్యూటర్లో మేము 9 months రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చి వాళ్ళకి 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తాము అని అంటున్నారు. మరి అది ఎలా సాధ్యం? అసలు కోడింగ్ ట్యూటర్స్ వాళ్ళు ఎలాంటి కంపెనీస్తో టైఅప్ అయ్యారు? ఈ 9 months రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? 100% జాబ్ ప్లేస్మెంట్స్ కల్పిస్తామన్న మాట నిజమేనా అని తెలుసుకోవడానికి మనం లోపలికి వచ్చాము. సో బయట వాళ్ళకి కొన్ని సెషన్స్ జరుగుతూ ఉన్నాయి, అంతలోపు మనం లోపల కూర్చున్నాం. ఒకసారి బయటికి వెళ్ళి బయట ఏం జరుగుతోంది, ఈ 9 months రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏం నేర్పిస్తారు, అవన్నీ కూడా చూద్దాం. సరే, ఈ కోడింగ్ ట్యూటర్ గురించి తెలుసుకుందామని మేము లోపలికి వచ్చాము. వీఆర్ ఫ్రమ్ ఐడ్రీమ్ మీడియా. సో ఇక్కడ అంటే ఎవ్రీడే సెషన్స్ జరుగుతాయి. 9 months వీళ్ళకి ఒక ఇంటర్న్షిప్ ఇచ్చి ఈ ఎవ్రీడే సెషన్స్లో వాళ్ళకి అంటే ఏం నేర్పిస్తారు, అసలు ఇది వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది అని తెలుసుకోవడానికి వచ్చామన్నమాట. సో ఏంటి ఈ సెషన్స్ అండ్ ఫస్ట్ మీ గురించి చెప్తారా? సో నా పేరు శివశంకర్ రెడ్డి అండి. ఐ హ్యావ్ 18 years ఎక్స్పీరియన్స్ ఇన్ జావా, జేటీ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్. బయట అమీర్పేట అండ్ వేరే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో నేర్పించేది ఓన్లీ జస్ట్ థియరీ మాత్రమే చెప్తారండి. ఇక్కడ మేము ఏంటంటే థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ వీల్ ప్రొవైడ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అండ్ దీంతో పాటు ప్రతి టాపిక్కి మేము టాస్క్లు ఇస్తాము, పీవర్స్లు ఇస్తాము. అండ్ దాంతోపాటు ప్రాక్టికల్ ఓరియంటెడ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ డొమైన్స్, డిఫరెంట్ డొమైన్స్ మీద మేము టాస్క్ పీవర్సీస్ వాళ్ళకి అసైన్ చేస్తుంటాం. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ మీరు చూసారు ఇందాక, మేము ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మేము ఒక 3-4 సినారియోస్ వాళ్ళకి ఇస్తాము. ఆ సినారియోస్ వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళకి డౌట్స్ వస్తే మేము దగ్గర ఉండి వాళ్ళకి ఆ డౌట్స్ అని క్లారిఫై చేయటం. ఆ తర్వాత వన్స్ ఈస్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్, దెన్ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత అంటే ఒక స్ప్రింట్ అయిపోయిన తర్వాత విల్ గివ్ యూ ద స్మాల్ మినీ ప్రాజెక్ట్. సో వన్స్ ద ట్రైనింగ్ ఈస్ కంప్లీటెడ్, ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్ ఇట్ సెల్ఫ్ ద 1000 hours ద కోడింగ్ ప్రాక్టీస్ ఉంటుంది ఇక్కడ. అండ్ 120
అవర్స్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ మీద స్పెండ్ చేస్తాం. ఇదంతా ఒక ప్రాసెస్, ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ లో జరిగిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు R&D డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత R&D డిపార్ట్మెంట్ లో వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు, రియల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. దాంతో వాళ్ళకి వచ్చే గుడ్ ఎక్స్పోజర్ తో దెన్ ఒకవేళ మీరు చాలా మంది డౌట్ ఉంటుంది, సార్ వాళ్ళు చేయలేకపోతే ఎట్లా, అందుకోసమే ఈ 1000 hours మన కోడింగ్ ప్రాక్టీస్ అనేది ఈ 6 months పీరియడ్లో వీఆర్ ట్రైంగ్ టు గివింగ్ ఎక్స్పర్ట్స్తో వాళ్ళు నేర్చుకుంటున్నారండి. అంటే డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేసి చేసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ డౌట్స్ కూడా మీరు విల్ సిట్ అండ్ విల్ ట్రై టు క్లారిఫై ద డౌట్స్ అండ్ ఆల్ దిస్. యాక్చువల్లీ వీళ్ళు కోర్సెస్ నేర్చుకునేటప్పుడే, ఇప్పుడు వీళ్ళు డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడే, బీటెక్ చేస్తూ ఉన్నప్పుడే వాటితో పాటు కూడా వీళ్ళకి కొన్ని కాలేజెస్లో కోడింగ్స్ అవి నేర్పిస్తూ ఉంటారు కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? సో కాలేజెస్లో వాళ్ళకి ఏమీ నేర్పిరండి, కనీసం బేసిక్స్ కూడా తెలియవు. కాలేజెస్లో వాళ్ళు ఏంటంటే కరికులం వైజ్గా వెళ్ళిపోతారు అనమాట. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాక్టికల్ ఓరియంటెడ్ కానీ, స్క్రమ్ టూల్స్ కానీ, జీరా కానీ, క్యాన్బాన్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం తెలియదు అక్కడ. కనీసం చెప్పాలంటే ఇప్పుడున్న కాలేజీ కరికులంలో జస్ట్ పేరుకు మాత్రమే AML అంటారు, జావా అంటారు, పైథాన్ అంటారు, కనీసము ఫండమెంటల్స్ కూడా అక్కడ నేర్పట్లేదండి. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, మీరు చూస్తూనే ఉన్నారు అక్కడ ఎంతో మంది మా దగ్గర వర్క్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. కనీసం ABCD కూడా ప్రాపర్గా రావట్లేదు. ABCD కూడా రావట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే కనీసం లూప్స్ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళు ప్రాపర్గా రాయలేకపోతున్నారు, ఒక సిస్టమేటిక్గా రాయలేకపోతున్నారు. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక పర్సన్ మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఎలా నేర్చుకోవాలి, అల్గోరిథం ఎలా అర్థం చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మేము దగ్గరుండి చేసి చూపిస్తాం. మేము చేసిన తర్వాత దాన్ని చూసి వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళకి అర్థం కాకపోతే మా CTs పక్కన కూర్చొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి అర్థమయ్యేటట్టు చేస్తాం. అర్థమైన తర్వాత ద పర్సన్ ఒక్కసారి అర్థం చేసుకున్నాడంటే దెన్ హీ విల్ డూ ద రాకింగ్ ద కోడింగ్. ఓకే, అంటే బీటెక్ కంప్లీట్ అయ్యే టైంకి అందరూ ఒక్కొక్క పర్సెంటేజ్ మార్క్స్తో బయటికి వస్తారు కదా. సో ఆ తర్వాత వాళ్ళు ఈ కోడింగ్స్ నేర్చుకుంటున్న క్రమంలో అంటే ఒక్కొక్క మెమరీ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని అంటున్నారు కదా. సో అది ఎలా పాసిబుల్? వాళ్ళకున్న మెమరీకి, వాళ్ళు పాస్ అవుట్ అయిన పర్సెంటేజ్కి, వాళ్ళు బయటకు వచ్చే టైంకి, అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి మొత్తము వాళ్ళు మీరు చెప్పిందంతా కూడా నేర్చుకొని వాళ్ళు జాబ్ కొట్టడం అనేది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. సో మేము నమ్మేది ఏంటంటే పర్సంటేజ్ అనేది జస్ట్ మనం ఏముందండి, మనం చదివిన 10 questionలకి వాళ్ళు రాసేసి 80% 70% తెచ్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 35% వచ్చింది, కానీ 35% వచ్చిందా, 40 వచ్చిందా, 80 వచ్చిందా అనేది సమస్య కాదు. వాడు రియలైజ్ అయిన తర్వాత నేను చెయ్యాలి అనుకున్న తర్వాత దెన్ ఒక సిస్టంలోకి వచ్చి, మా సిస్టంలోకి వస్తే మేము డిజైన్ చేసిన ఫ్రేమ్వర్క్తో వాడు డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనకి వెళ్తే ఎలాంటి పర్సన్ అయినా సరే, మేము నమ్మేది ఏంటంటే, కోడింగ్ ట్యూటర్ నమ్మేది ఏంటంటే, ఏ పర్సన్ అయినా సరే ఖచ్చితంగా దెన్ హీ విల్ లెర్న్ ఇట్, హీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. మన ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఏమి తెలియని వాడికి కూడా వాడిని ఎక్స్పర్టైజ్ చేసే విధంగా మేము డిజైన్ చేసామండి. ఇంత మేము చెప్పాము, మేము 1000 hours కోడింగ్ అంటే ఈ 6 months ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ కమ్యూనికేషన్. ABCలు ఇప్పుడు చదవటం ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారండి పిల్లలు, కానీ కనీసం కమ్యూనికేషన్ కూడా లేదు. ఓకే, కానీ ఒక్కసారి మా ఫ్రేమ్వర్క్ వచ్చింది, ఎవ్రీడే వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళు కమ్యూనికేషన్ ట్రైనింగ్ స్ప్రింట్ అటెండ్ అవుతుంటారు. దాంతోపాటు ఇక్కడ ఎన్విరాన్మెంట్లో ప్రతి రోజు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో ఆటోమేటిక్గా రోజు అదే పని చేస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వన్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్గా వాడికి అర్థమవుతుంది ఏం నేర్చుకోవాలి. ఈ సిస్టంలో ఉండటం వల్ల ఏమవుతుంది, నేను ఏం చేస్తే నాకు ఉపయోగపడుతుంది అనేది అర్థమైతే చాలు, then he will be move forward అన్నమాట. ఓకే, ఎవ్రీడే 1 hour ఉంటుందా ఈ సెషన్? మీరు తీసుకునే సెషన్? నేను తీసుకునే సెషన్ వచ్చేసి 1 to 2 hours ఉంటుందండి. ఓకే,
అంటే ఇనిషియల్ స్టేజ్లోనేమో 1.5 hour ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసరికి 2 hours చేస్తాం. ఓకే, అంటే మొత్తం 9 months కదా ఇక్కడ ఇంటర్న్షిప్. 6 months నేర్పించి ఆ తర్వాత వీళ్ళకి 6 months ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ లో ఉంటారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 months వచ్చేసి R&D డిపార్ట్మెంట్కి వెళ్తారు అనమాట. R&D డిపార్ట్మెంట్ లో వాళ్ళు మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు అనమాట. అంటే ప్రాజెక్ట్ చేస్తారు, వాళ్ళ గైడెన్స్ లో ప్రాజెక్ట్ చేస్తారు. ఓకే, ఏదైతే ఇండస్ట్రీకి అవసరమైన టూల్స్ అన్ని కూడా మనం వాడతాం ఇక్కడ. అదే డెవాప్స్ కానీ, డాష్ బోర్డ్స్ కానీ, క్యాన్బాన్ డాష్ బోర్డ్ కానీ, ఇవన్నీ టూల్స్ వాడుతుంటాం. వాడి మనం వాళ్ళ ప్రాసెస్లో ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కానిచ్చి డిజైనింగ్ ఎలా చేయాలి, కోడింగ్ ఎలా చేయాలి, టెస్టింగ్ ఎలా చేయాలి, డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళకి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది నేర్చుకుంటారు అనమాట. ఓకే, అంటే వీళ్ళు నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నారు అనే దానికి సంబంధించి టెస్ట్ లాంటివి ఏమైనా పెడతారా? ఆబ్వియస్లీ అండి, ఇక్కడ మనం టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తుంటాం. మన సిటీ అయిపోయిన టూల్లో వాళ్ళకి టాస్క్ జనరేట్ చేయటము, క్విజెస్ కండక్ట్ చేయటము, సో వాళ్ళ దాంట్లో పర్సంటేజ్ చూస్తుంటాం వాళ్ళకి ఎంతవరకు ఇంప్రూవ్ అవుతున్నారని. లేదనుకోండి, ఎక్కడన్నా ల్యాక్ ఉంటే ఆ ల్యాక్ని మనం మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తాం. మన ఒక్కసారి మన కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయిన తర్వాత మనం ఎవరిని వదిలిపెట్టేది లేదు. వాడికి రాకపోయినా సరే 100% మనం మళ్ళీ వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని మూవ్ చేస్తుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ us know about the session అండి. థ్యాంక్ యూ. లోపల సెషన్ జరుగుతుంది చూసాం కదా. వాళ్ళకి ఎవ్రీడే 1 to 2 hours ఈ సెషన్ ఉంటుందన్నమాట. సో ఆ సెషన్ గురించి ఆయన ఏం చెప్పారో కూడా విన్నాం. అది వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది, అంటే టెస్టింగ్, కోడింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా మస్ట్ జాబ్కి. సో వాళ్ళని జాబ్కి కంప్లీట్గా తీర్చిదిద్దడానికి అని వాళ్ళకి ఆ సెషన్స్ నడుస్తాయి. వాళ్ళు జాబ్ ఎక్కే టైంకి కంపెనీలో రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దుతారనమాట. సో ఒకసారి మనం బయటకు వచ్చి కంపెనీ కూడా చూద్దాం. చాలా చాలా పెద్ద కంపెనీ ఇక్కడ. సో ఇక్కడే వాళ్ళు ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యి ఇక్కడే చాలామంది జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళని కూడా మనం ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. సో మనతో పాటు మనోజ్ ఉన్నాడు, కోడింగ్ ట్యూటర్లో ఇప్పుడు జాబ్ సంపాదించాడు. 9 months ఇక్కడే తను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పొందాడు ఈ ఇంటర్న్షిప్లో. అసలు ఇది ఏ విధంగా తనకి యూజ్ అయింది కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ అనేది. ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, సో మాట్లాడదాం. హాయ్ మనోజ్, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడే జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఓకే, ఎట్లా యూజ్ అయింది మనోజ్ ఈ 9 months ఎక్స్పీరియన్స్? ఈ 9 months ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి ఫుల్గా వాళ్ళు నేర్పుతారు. మనకి కోర్స్ ఫస్ట్ వాళ్ళు ఓరియంటేషన్ ఇస్తారు. ఓరియంటేషన్ టైంలోనే మనకి చెప్తారు ఈ కోర్సెస్ ఇలా ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఫుల్గా చెప్తాము. మొత్తం చెప్పిన తర్వాత 9 months ట్రైనింగ్ తర్వాత R&D అని ఉంటుంది. అది మొత్తం మనకి జావా తీసుకుంటే జావా, పైథాన్ తీసుకుంటే పైథాన్, డెవాప్స్, సేల్స్ ఫోర్స్ అలా 4 ఉంటాయి. ఆ 4లో ఏది తీసుకున్నా దాని మీద ఫుల్ గ్రిప్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే R&Dలోకి తీసుకెళ్తారు. R&Dలో ఏంటంటే మనకి రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. అప్పుడు మనమే కోడ్ రాయగలగాలి. ఇప్పుడు నాలాగా చాలా మంది వర్క్ చేస్తున్నారు R&Dలో వర్క్ చేసి జాబ్. అంటే అందులో చేస్తే ఏంటంటే మనకి మనం సొంతంగా రాసిన కోడ్ మనం అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, ఈ పేజ్, లాగిన్ పేజ్, డాష్ బోర్డ్ పేజ్, అలా మొత్తం మనకు ఒక ఐడియా ఉంటుంది. దాన్ని వాళ్ళు R&Dలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ప్రతి 2 months R&Dలో చేయాలి ఈ 9 months తర్వాత. అప్పుడు మనకి ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ వస్తుంది. దాని తర్వాత మీ రెజ్యూమ్ బయటికి కంపెనీలకు పంపిస్తూ ఉంటారు. ఈ 2 months చేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా R&Dలో, అది మన రెజ్యూమ్లో ప్రాజెక్ట్ చేసిన దానిలాగా పెడతారనమాట మన రెజ్యూమ్లో. అప్పుడు తన బయట క్లయింట్కి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తను ఆ ప్రాజెక్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. R&Dలో చేసిన ప్రాజెక్ట్ని రెజ్యూమ్లో ప్లేస్ చేసిన తర్వాత అది మనకి హెల్ప్ అవుతుంది ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి. సో దట్ రిక్రూటర్ మనల్ని ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనకి ఈజీ అవుతుంది. సో వీ కెన్ గెట్ ఇన్ టు IT ఇండస్ట్రీ వెరీ క్విక్లీ. సో ఈ 9 months అనేవి ఇలా ఉంటుంది. ఓకే, ఈ కోడింగ్ ట్యూటర్ గురించి నీకు ఎట్లా తెలిసింది? ఎందుకంటే బయట కూడా వేరే ఇట్లా అన్ని కోడింగ్స్ నేర్పిస్తూ ఉన్నారు, ఎందుకు ఇక్కడ జాయిన్ అయినట్టు? కానీ బయట దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ద వే ఆఫ్ టీచింగ్.
చాలా ఎక్స్పీరియన్స్డ్ కోడింగ్ ట్యూటర్స్ ఉన్నారు, ఆన్ ఫ్లోర్ అవైలబుల్ ఉంటారు. ఎప్పుడంటే ఎప్పుడు మనకి డౌట్స్ వస్తే మనం వెంటనే వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్కోప్ టు మీట్ దెమ్ వెన్ ఎవర్ వి రిక్వైర్డ్. అలా మనం వెళ్ళి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్ ఫ్లోర్ వెళ్ళొచ్చు, క్లాస్ టైంలో రికార్డ్ చేసుకోవచ్చు ఆ క్లాసెస్ ని. వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతారు. సో మీకు అసలు అర్థమవుతుందా లేదా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ స్ప్రింట్స్ మళ్ళీ అరేంజ్ చేయటం అలాంటివి. సో ఫైనలీ యూఆర్ హ్యాపీయా హియర్? హ్యాపీ. ఓకే ఓకే నైస్. కోడింగ్ ట్యూటర్లోనే 9 months ఇక్కడ ఇంటర్న్షిప్ చేసి ఇక్కడే జాబ్ సంపాదించాడు ఏడుకొండలు, మనతో ఉన్నారు. మరి ఆయనకి ఈ ఇంటర్న్షిప్ ఏ విధంగా యూస్ఫుల్ అయింది తను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఓకే, సో ఇక్కడే జాబ్ కొట్టారు మీరు. సో ఎన్ని కంపెనీస్కి వెళ్ళారు మీరు ఇంటర్వ్యూస్కి? ఇక్కడ ఎట్లా వచ్చింది జాబ్? నేను బిఫోర్ ఇక్కడ జాయిన్ అవ్వక ముందు 4 కంపెనీస్కి తిరిగాను. నా కమ్యూనికేషన్ మిస్టేక్స్ వల్ల, నాకు స్కిల్ లేకపోవడం వల్ల కోడింగ్ రౌండ్స్లో, అదేవిధంగా ఏదైతే థియరీ పార్ట్ ఉందో ఆ రౌండ్స్లో నాకు పోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఆన్లైన్ ఛానల్ ద్వారా నేను చూడడం జరిగింది. చూసేసి ఇక్కడికి వచ్చాను, ఒకరోజు విజిట్ చేశాను. ఏంటి అనేసి ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ అడిగాను. అడిగిన తర్వాత ఓరియంటేషన్కి వెళ్ళేసి అక్కడ ఏంటి అనేది ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో స్టాఫ్ మెంబర్స్ చెప్పారు. అది ఎంతవరకు ఏంటి అనేది మొత్తం కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఓకే ఇది నాకు ఓకే, నేను స్కిల్ పెంచుకోవడానికి వీలవుతుంది అని చెప్పి జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన తర్వాత నేను ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకుంటూ ఉన్నానో చాలా గ్రోత్ నాకు నేనుగా చూశాను. చాలా యూజ్ఫుల్ అని నాకు అనిపించింది. జాయిన్ అవ్వక ముందు చూశాను, ఒక 1 week ట్రయల్ పీరియడ్లో ఉండి, తర్వాత జాయిన్ అయిన తర్వాత ఏంటి అనేది చూశాను. ఇక్కడ పిఎఫ్ కానీ ఎలా అయితే బయట ఐటీ కంపెనీస్లో జరుగుతుందో అలాగే మొత్తం వాళ్ళు ఏదైతే చెప్తారో అదన్నీ క్లియర్గా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు అని నాకు అనిపించింది. మా పేరెంట్స్ కూడా వచ్చి మాట్లాడారు. ఇక్కడికి వచ్చేసరికి ట్యూటర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మనందరికీ. సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి వీక్ ప్రతి శనివారం రోజు మాక్ ఇంటర్వ్యూ అనేది ఒకటి కండక్ట్ చేసుకుంటారు. దానివల్ల చాలా గ్రోత్ ఉంటుంది విత్ కమ్యూనికేషన్ అండ్ స్కిల్ వైజ్ గా కూడా. ఇంటర్న్షిప్ లో మాత్రమే జరుగుతుంది. ఆఫ్టర్ ఇంటర్న్షిప్ మనం R&D అని చెప్పి ఉంటుంది. అందులో మనకి రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తారు. అది మనకి ఎక్స్పీరియన్స్ పరంగా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం వచ్చినప్పటి నుంచి మార్నింగ్ 9:30 నుంచి 7:30 వరకు మనం నేర్చుకుంటూనే ఉంటాము. ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడు మనం కోడింగ్ చేస్తూ ఉంటాము, అలాగే టీచింగ్ వింటూ ఉంటాము, మార్క్స్ జరుగుతూ ఉంటాయి. కమ్యూనికేషన్ కి సపరేట్ గా సెషన్స్ ఉంటాయి, మళ్ళీ టాక్ షోస్ జరుగుతాయి. ఇవి చాలా నాకు చాలా హెల్ప్ఫుల్ గా అనిపించాయి. ఆల్రెడీ మీరు ఒక 4 companies లో వర్క్ చేశారు. అక్కడ మళ్ళీ మీరు అక్కడ జాబ్స్ పోయింది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫస్ట్ మీరు కొంచెం పే చేయాలన్నారు, కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్ పే చేయాలి. మరి దీన్ని ఎట్లా ట్రస్ట్ చేయడం జరిగింది? ఈ రోజుల్లో మనం జస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తేనే 15,000 అలా అడుగుతున్నారు. మనకి కావాల్సినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కి ప్రతిదానికి డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాంటిది నీకు త్రూ అవుట్ లైఫ్ కి ఉపయోగపడే, ఇప్పుడు నువ్వు ఏదైతే బేస్ గా నేర్చుకుంటూ ఉన్నావో ఇది నీ ఎంటైర్ లైఫ్ కి ఉపయోగపడుతుంది అన్నప్పుడు నాకు ఆ అమౌంట్ పెద్ద ఇది కాదు అనిపించింది. మళ్ళీ మనకి ప్రతి నెల స్టైఫండ్ ఇస్తున్నారు ఇదే ఇంటర్న్షిప్ లో. సో అది నాకు బాగా యూజ్ఫుల్ అనిపించింది. ఓకే, సో హైదరాబాద్కి ఎప్పుడు ఏదో ఒక కంపెనీ వస్తూనే ఉంటుంది. అక్కడ రిక్రూట్ చేసుకుని ఆ తర్వాత 6 months క్లోజ్ చేయడం జరుగుతుంది కదా. సో మరి ఈ కంపెనీ అంటే చూడడానికి చాలా పెద్ద కంపెనీ, అంటే వీళ్ళు ఆల్రెడీ CEO కూడా ఎక్స్పీరియన్స్డ్, వేరే కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ చేసి 100 crores వరకు తీసుకొని వెళ్ళారు. సో ఈ కంపెనీ మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు జాబ్ వచ్చింది సరిపోదు కదా, దీంట్లో ప్రమోషన్స్ కూడా కావాలి కదా, ఎలాంటి హోప్స్ ఉన్నాయి? అవును మేడం, మీరు ఏదైతే చెప్పారో అలాగే నాతో పాటు చదివినటువంటి నా ఫ్రెండ్స్ కూడా కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్లో ఇలాగే 3 lakh 4 lakh డైరెక్ట్గా మిమ్మల్ని మేము రిక్రూట్ చేసుకుంటాము, మీకు జాయిన్ అయినప్పటి నుంచే మీకు 30,000 40,000 ఇస్తాము అని చెప్పారు. 6 months వరకు
మీకు తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసుకుంటాము అని అలా చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ ఏమైంది అని అంటే ఎగ్జాక్ట్ గా వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉంది. ఫస్ట్ 3 months పాటు ఇట్లాగా మీకు ఎంత కటింగ్స్ పోతాయి అది ఇది అని ఒక 15,000 అలా ఇచ్చారు. ఆ తర్వాత మీరు బెంచ్ మీద ఉండాలి, ప్రాజెక్ట్స్ వస్తాయి అని చెప్పి అలాగా త్రూ ఎంటైర్ ఒక 6 months 9 months అలాగే గడిపించేశారు. ఎవరు 9 months వరకు బెంచ్ అంటే ఉండలేరు కదా. కరెక్ట్. అలాగా అది ఆ బెంచ్ లో ఓకే, ఒకవేళ నువ్వు బెంచ్ లో ఉంటే నీకేమైనా శాలరీ ఇస్తారా అంటే ఆ 3 months తర్వాత నువ్వు బెంచ్ మీద ఉన్నావు, నీకు శాలరీ ఉండదు. నువ్వు ఎప్పుడైతే ప్రాజెక్ట్ లోకి వస్తావో అప్పుడే మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్తారు. ఓకే. సో అవన్నీ నేను చూసాను. అందువల్ల ఇక్కడికి వచ్చి ఏంటి రియాలిటీ అనేది 1 week ఉండి మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. జాబ్ కొట్టారు. మరి ఈ కోడింగ్ ట్యూటర్ ఎవరికైనా రిఫర్ చేశారా మీరు? రిఫర్ చేయడం కాదు, ఇక్కడ ఇది జరుగుతుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది లేదు, ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయి. ఏంటి అనేది నేను ఎలాగైతే తెలుసుకున్నానో నువ్వు తెలుసుకో, నీకు నచ్చితేనే. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వచ్చి విజిట్ చేసి నీకు నచ్చిందా జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు స్కిల్ నేర్చుకోవడానికి మాత్రం బెస్ట్ సోర్స్. ఓకే. సో వాట్ అబౌట్ ద ప్రమోషన్స్ అండ్ ఆల్? ప్రమోషన్స్ అనంటే నీ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత నువ్వు ఏదైతే R&Dలోకి వెళ్ళేసి రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తావో దాని మీద నీకు ఎక్స్పీరియన్స్ అనేది ఆటోమేటిక్గా నీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది జనరేట్ అవుతుంది. నువ్వు ఏది ఏఐలు ఇలాంటివి లేకుండా నీకు నువ్వుగా కోడ్ రాయగలుగుతున్నావు. అలాంటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఈజీగా క్రాక్ చేసుకోగలవు. అది మనకి మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, నైస్, గుడ్ టు హియర్ అబౌట్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.